ఆశ అయ్యే వ్యక్తి బీబీ పాటిల్ లాగా ఉండడు. ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు. మన సీనన్న నాయకత్వంలో ఎల్లవేళల మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 40 రోజులు పట్టుబడదాం, కష్టపడదాం. గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్ళీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. లెటస్ గట్టిగా పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. కూర్చోండి. అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తూ ఉన్నారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక సీనన్న చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచింది ఇంటింటికి. మంచిదా లేదా? బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒక్కసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చేసిన వాళ్ళందరూ ఆగాదు, ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు ఇక్కడ చూడడం కాదు, మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికీ. ఇంటింటికి పోవాలి, చూపియాలి, ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. అంటే 100 రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఇవ్వకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఎగనే కొడతా, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అంకుల్ మేము గట్టిగానే మాట్లాడినామా లేదా? మాట్లాడినామా? రేపు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టింది మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు? అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు పో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ